అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 27వ రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం ఓపిక నశించినప్పుడు వాడే ఇడియం నేర్చుకుందాం. ది ఇడియం ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ మై రోప్. నో మోర్ పేషెన్స్, యు ఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ రోప్. దీని అర్థం తాడు చివర ఉన్నారని కాదు, ఓపిక నశించిపోయింది, ఇక నా వల్ల కాదు లేదా నాకు వేరే దారి లేదు అని చెప్పే సందర్భం. ఒరిజిన్ స్టోరీ. దిస్ ఫ్రేజ్ కమ్స్ ఫ్రమ్ గ్రేజింగ్ యానిమల్స్. వెన్ ఎ హార్స్ ఆర్ గోట్ ఈస్ టైడ్ టు ఎ రోప్ టు ఈట్ గ్రాస్, it can only go as far as the rope allows. When it reaches the end of the rope, it has no more grass to eat and nowhere else to go. It is stuck and frustrated. దీని వెనుక ఒక కథ ఉంది. పాత రోజుల్లో జంతువులని గడ్డి మేయడానికి తాడుతో కట్టేసేవారు. ఆ తాడు ఎంత పొడవు ఉందో అంతవరకే అవి వెళ్ళగలవు. తాడు చివరికి వచ్చేశాక వాటికి తినడానికి గడ్డి ఉండదు, ముందుకు వెళ్ళడానికి దారి ఉండదు. అందుకే మనం కూడా ఇక నా వల్ల కాదు అన్నప్పుడు ఈ మాట వాడతాం. లెట్స్ లుక్ ఎట్ 3 examples. Example 1. The baby is crying all night. I am at the end of my rope. అంటే పాప రాత్రంతా ఏడుస్తోంది, నాకు ఓపిక అయిపోయింది, ఇక నా వల్ల కావట్లేదు. Example 2. I have tried everything to fix this computer. I am at the end of my rope. దీని అర్థం ఈ కంప్యూటర్ బాగు చేయడానికి నేను అన్ని ప్రయత్నాలు చేశాను, ఇక నా వల్ల కాదు, నా సహనం కోల్పోయాను. Example 3. With all the financial problems, he is at the end of his rope. అంటే ఆర్థిక సమస్యల వల్ల అతను పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, అతని ఓపిక నశించింది. Take a break before you reach the end of your rope. ఈరోజు మీ ఛాలెంజ్. మీకు ఎప్పుడు ఓపిక నశించిపోతుంది? కిడ్స్, ట్రాఫిక్, స్లో ఇంటర్నెట్? కామెంట్స్లో చెప్పండి. Don't lose patience. Keep learning. Subscribe now. See you on day 28.